సలార్ వస్తున్నాడు అంటే అసలు మిగిలిన హీరోలకి భయం పూర్తిగా పోయిందంటారా? ఇట్స్ ఓకే, మేము రెడీ అని అంటున్నారు హీరోలందరూ. మొన్న షారూక్ ఖాన్, దాని తర్వాత ఆక్వామ్యాన్, అండ్ ఇప్పుడు రీసెంట్గా కన్నడ హీరో దర్శన్. అసలు సలార్ వస్తున్నాడు, సలార్ రంగంలోకి దిగుతున్నాడు అంటే పోటీకి సై అంటే సై అంటున్నారు. కేజీఎఫ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడు ఒకవైపు, పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ మరోవైపు. వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని సలార్. ఇంతటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాను చూసి ఏ హీరో కూడా భయపడకపోవటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సలార్ ను తక్కువగా అంచనా వేస్తున్నారా లేక తమ కంటెంట్ పై నమ్మకంగా ఉన్నారా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఆల్రెడీ డిసెంబర్ 22న సలార్ కు పోటీగా ఒకవైపు హాలీవుడ్ నుంచి ఆక్వామ్యాన్, మరోవైపు బాలీవుడ్ నుంచి షారుఖ్ కొత్త సినిమా ఢమ్కి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు సలార్ కు పోటీగా కన్నడ నుంచి కాటేరా అనే చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. పైగా ఈ సినిమా హీరో దర్శన్. సలార్తో పోటీ అయితే నాకేంటి, అసలు తన సినిమాతో పోటీ పడుతున్నప్పుడు సలార్ కదా భయపడాల్సింది అంటున్నాడు. కాటేరా అనేది పర్ఫెక్ట్ కన్నడ సినిమా. డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. పైగా సలార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. తనది పర్ఫెక్ట్ కన్నడ సినిమా కావటంతో కన్నడ ప్రేక్షకులు తన చిత్రాన్నే చూస్తారు, ఆదరిస్తారు అంటూ దర్శన్ ధైర్యంగా చెబుతున్నాడు. శాండల్వుడ్లో దర్శన్ను ఛాలెంజింగ్ స్టార్ అంటారు. అందుకే సలార్కు ఛాలెంజ్ విసురుతున్నాడు. మరి ఏం జరుగుతుంది అనేది డిసెంబర్ 31 వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. సలార్ని మిగిలిన హీరోలందరూ చాలా అండర్ ఎస్టిమేషన్ ఇస్తున్నారు అని అంటున్నాడు మన భువన గౌడ. అసలు సలార్ రిలీజ్ అయితే సలార్ ఏ స్థాయిలో తీశారో చూస్తే అప్పుడు భయపడడం స్టార్ట్ చేస్తాడు అంటున్నారు భువన గౌడ. ఇంతకీ ఈ భువన్ ఎవరో అని అనుకుంటున్నారా? హీస్ నన్ అదర్ దాన్ సలార్ సినిమాటోగ్రఫర్. కేజీఎఫ్ సిరీస్ లో మీరు చూసింది కేవలం టీజర్ మాత్రమే, కానీ అసలు సినిమా సలార్తో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఆ విషయాన్ని సలార్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ చెప్పుకొస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో సలార్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్యాక్ట్స్ చెప్పుకొచ్చాడు. సలార్ కోసం 10-20 ఎకరాల్లో కాదు, ఏకంగా 100 ఎకరాల్లో పెద్ద పెద్ద సెట్స్ వేశారట. అసలు ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో సెట్స్ వేసింది లేదని, ఆ రేంజ్లో సలార్లో సెట్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తాయి అంటున్నారు భువన్ గౌడ. పూర్తిగా సెట్స్ పై ఆధారపడి తీసిన సినిమా సలార్. గ్రాఫిక్స్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుందట. అదే సినిమాకు ప్లస్ అవుతుంది అంటున్నాడు సినిమాటోగ్రాఫర్. అంతేకాదు సలార్ మొదటి భాగంలో ప్రశాంత్ నీల్ ఖాన్ సర్ అనే క్రైమ్ వాల్ ను ఎస్టాబ్లిష్ చేయనున్నాడట. ఆ క్రైమ్ వాల్ ను సలార్ ఎలా ఎదుర్కోబోతున్నాడు అనేది 2 భాగాలుగా కథ చెప్పబోతున్నాడట. కాసేపు సలార్ సంగతులన్నీ పక్కన పెట్టేస్తే అసలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల హడావిడి, వాటి యొక్క ప్రమోషన్ మామూలుగా లేదుగా. ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో గుంటూరు కారం ఎంత క్రేజ్ ఉన్న ప్రాజెక్టో మనందరికీ తెలుసు. నా సామి రంగాలో కూడా నాగార్జున గారు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేశారు మన అల్లరి నరేష్ని. అంతేకాకుండా ఇప్పుడు హనుమాన్ కూడా రంగంలోకి దిగాడు. ఈసారి సంక్రాంతి నిరుడు లెక్క ఉండదంటున్నారు పొంగల్ హీరోలు. అందుకే ప్రమోషన్ మొదలు పెట్టేశారు. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు షూటింగ్, మరోవైపు ప్రమోషన్ ను పక్కాగా ప్లాన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే గుంటూరు కారం నుంచి 2 సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. తర్వాత మరో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు త్రివిక్రమ్ కూడా రెడీ అవుతున్నాడు. మరోవైపు సినిమాకు సంబంధించి ఏకైక సాంగ్ షూట్ కు యూనిట్ రెడీ అవుతోంది. డిసెంబర్ 20తో గుమ్మడికాయ కొట్టేసి ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రమోషన్ పై ఫోకస్ పెట్టనున్నాడు సూపర్ స్టార్. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ కు కూడా వెళ్తాడని టాలీవుడ్ టాక్. సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా రవితేజ నటిస్తున్న ఈగల్. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఒక టీజర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి పూర్తి స్థాయి ప్రమోషన్ ప్రారంభం కానుంది. ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్ ట్రైలర్ డిసెంబర్ 19న రిలీజ్ చేసి ఆ రోజు నుంచి పూర్తి స్థాయి ప్రమోషన్ ను ప్రారంభించాలి అనుకుంటుందట చిత్ర యూనిట్. కింగ్ నాగ్ నటిస్తున్న నా సామిరంగ ప్రమోషన్ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. నాగార్జున ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడం మాత్రమే కాదు, మూవీలో అల్లరి నరేష్ రోల్ ను సైతం రివీల్ చేసేశాడు. అన్ని సినిమాలకి ఆ సినిమాల యొక్క సీక్వెల్స్ అంటే అంత క్రేజ్ రాదు. సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడే, సినిమాకి క్రేజ్ ఉన్నప్పుడే, ఆ టైంలో గనక ఒకవేళ సీక్వెల్ తీస్తే అప్పుడే జనాలు ఆదరిస్తారు. ఇదే దారిలో నడిచిన సినిమాలు KGF 2 అండ్ అలాగే బాహుబలి 2 బీభత్సంగా హిట్ సాధించాయి. ఇప్పుడు ఇదే మార్గంలో పుష్పరాజ్ కూడా నడవాలనుకుంటున్నాడు. ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ చాలా బ్లాక్ బస్టర్స్ చూసి ఉండవచ్చు, కానీ యానిమల్ మాత్రం చాలా డిఫరెంట్. ఈ మూవీతో యూత్ ను వెర్రెక్కించాడు సందీప్ వంగ. ముఖ్యంగా యానిమల్ పాత్రలో రణబీర్ ప్రదర్శించిన నటన అతనిని ఈ తరం సూపర్ స్టార్ ను చేసింది. యానిమల్ సీక్వెల్ పై ఆసక్తి పెంచేలా చేసింది. యానిమల్ వసూళ్లు 800 కోట్లు దాటాయి.
మరో 100 కోట్లు ఈజీగా వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో అటు ఇటుగా 1000 కోట్లు. ఇంతటి బ్లాక్ బస్టర్కు నెక్స్ట్ ఇయర్ లేదా ఆపై ఏడాది కనుక సీక్వెల్ రిలీజ్ చేయగలిగితే ఈజీగా మరో 1000 కోట్లు రాబట్టవచ్చు. ఇది యానిమల్ ప్రొడ్యూసర్స్ ప్లాన్. కానీ యానిమల్ డైరెక్టర్ మాత్రం వేరే కమిట్మెంట్తో ఉన్నాడు. సెప్టెంబర్ నుంచి సందీపంగా స్పిరిట్ను తెరకెక్కించాల్సి ఉంది. కానీ యానిమల్ బ్లాక్ బస్టర్ కావడంతో యానిమల్ 2 తీయాలంటూ నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నారట. అన్నీ కుదిరితే స్పిరిట్ వెనక్కి వెళ్లి యానిమల్ సీక్వెల్ ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కేజీఎఫ్ హీరో ఇప్పుడు టాక్సిక్ డాన్ లా మారాడు. ఎంతసేపు కేజీఎఫ్ లో సోలోగా రూల్ చేసి అసలు మొత్తం ప్రపంచాన్ని తన వైపు చూపు తిప్పుకున్న కేజీఎఫ్ హీరో ఇప్పుడు మాత్రం ఒక్కడే రాను 2 హీరోలు సపోర్ట్ తీసుకుంటామని అంటున్నారు. మొత్తానికి ఈ టాక్సిక్ మల్టీ స్టారర్ సినిమా కోసం 1000 కళ్లతో అభిమానులైతే ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ వరల్డ్ వేరు. ఎంతమంది ఉన్నా, అధీర లాంటి భీకరమైన విలన్ ఉన్నా రాకీ భాయ్ ఒక్కడే ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వైలెన్స్ పవర్ చూపించాడు. కానీ రాకీ భాయ్ కొత్త సినిమా టాక్సిక్ అలా కాదు. కథ మొత్తం డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. యష్ ఒక్కడే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎదుర్కోవటం కష్టం. అందుకే రాకీ భాయ్ ఈసారి సపోర్ట్ తీసుకుంటున్నాడు. ముందుగా టాక్సిక్ టీంతో శృతి హాసన్ చేరింది. ఇప్పుడు సాయి పల్లవి కూడా ఈ టీంలో చేరేందుకు సిద్ధమవుతోంది. శాండల్వుడ్ నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యష్ కొత్త సినిమా టాక్సిక్ లో 2 కథానాయకులు కనిపించబోతున్నారు. వారే సాయి పల్లవి అండ్ శృతి హాసన్. యష్, శృతి, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కే సీన్స్ టెరిఫిక్ గా ఉండనున్నాయట. అంతేకాదు మూవీలో వీరు ముగ్గురు కలిసి చేసే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవనున్నాయట. 2025లో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 2023లో పెద్దగా డిమాండ్ లేని హీరోయిన్స్ గా కనిపించారు. షూటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా, ఎప్పుడూ వెకేషన్కి వెళ్తున్నట్టుగా సినిమాలకి చాలా దూరంగా ఉన్నారు. కట్ చేస్తే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అసలు వాళ్ళు పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్కే దూరం అవుతారు అంటూ గాసిప్స్ కూడా వినపడ్డాయి. కట్ చేస్తే 2024లో సాయి పల్లవి అండ్ అలాగే మన శృతి హాసన్ వీళ్ళిద్దరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరుస పెట్టి ఒప్పేసుకుంటున్నారు. చూడబోతే వచ్చే సీజన్ అంతా వీళ్ళిద్దరు హీరోయిన్స్ రూల్ చేయబోతున్నారు టాలీవుడ్ ని అని అనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ గార్గే రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది సాయి పల్లవి. ఒక దశలో ఆమె సినిమాలకు దూరం కానుందని బాగా ప్రచారం కూడా సాగింది. కానీ ఇప్పుడు ఏ ప్రాజెక్టులో చూసినా సాయి పల్లవి పేరు కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఆల్రెడీ నాగ చైతన్య నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ తండేల్లో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. ఇప్పుడు రాకీ భాయ్తో కలిసి టాక్సిక్ లో కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది. అలాగే బాలీవుడ్ లో భారీ ఎత్తున తెరకెక్కే రామాయణంలో కూడా భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఇక శృతి హాసన్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన 2 సినిమాల్లో సీనియర్స్ తో కలిసి ఆడిపాడింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ లేదు. బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికతో మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని మూవీస్ కు దూరం అవుతుందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సాయి పల్లవితో పోటీ పడుతూ శృతి హాసన్ కూడా వరుసగా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతోంది. ఇప్పటికే సలార్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ తర్వాత సలార్ సీక్వెల్ స్టార్ట్ కానుంది. ఈలోపు అడవి శేష్తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్, అలాగే రాకీ భాయ్తో కలిసి టాక్సిక్ లో మెరవనుంది.